దున్నేవాడి భూమి కోసం మొదలుపెట్టిన వీరనారి చాకలేలమ్మ పోరాటం ఇవాళ చరిత్రలో ఉంది. ఇవాళ ప్రపంచ చరిత్రలో ఒక మహిళా పోరాటం ఉంది అంటే చాకలి నా తల్లి వీరనారి చాకలేలమ్మ పోరాటం. ఆనాడు దొర్రల గడులొంగులు కొట్టి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన గొప్ప చరిత్ర. ఆ ఉద్యమ స్ఫూర్తితోటే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ బతుకులు మారుతాయని ఇంటికో నీళ్లు నిధులు నియామకాల పోరాటం మొదలైంది. ఆ వీరనారి చాకలేలమ్మ పోరాట స్ఫూర్తితోటి ఇలా రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రంలో ఇంకా రజకుల బతుకులు మారలేదు. రజకులకు అనేక గ్రామాలలో వెలివేస్తున్నారు. రజకులను అనేక విధాలుగా దాడులు చేస్తున్నారు. నిన్న కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి పాపను మరి హత్య చేయడం జరిగినది. అంటే గుడి దర్శనం పోతుంటే రజకులకు హక్కు లేదా? మరి రజకులు అంటే ఊరు ఆడిబిడ్డ అంటారు, రజకులు అంటే ఆ ఊరి సేవకులు అంటారు. మరి అలా రజకుల మీద అనేక దారుణాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్నాయి. అలా అసెంబ్లీ వేదిక ద్వారా, ఈ ఇందిరా పార్క్ గన్ పార్కు వేదిక ద్వారా చాపర్తి కుమార్ గాడ్గి అని నేను రజక రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఇలా ఐలమ్మ మరి మనవరాలు సంధ్య ఆధ్వర్యంలో ఐలమ్మ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ మరి గత ప్రభుత్వము మరి ఐలమ్మ ఉద్యమాన్ని నీరుగార్చింది. మరి ఈ ప్రభుత్వం గుర్తించింది. అయ్యా, ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 2 చేతుల దండం పెడుతున్నా. ఎందుకంటే ఇవాళ మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించడం మనకి అందరికీ తెలిసిన విషయం. మరి అదే కుటుంబానికి సంబంధించిన మరి చాకలి ఐలమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటా అన్నది, పదవిస్తా అన్నది ఆ మాట మర్చిపోయింది. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళొక్కసారి 2 చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం. మీరు ఇచ్చిన మాట మీద, మీరు చెప్పిన హామీ మీద కట్టుబడి నిలబడి ఉండాలి. అదే రకంగా ట్యాంక్ బండి మీద వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి. జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని 30 ఏళ్ల కంచి రజక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాక హామీని మరి సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా పెడతా అన్నది. నేనేమంటున్నా అంటే సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ఇవాళ చరిత్రలో ఉంది. ఆయన భువనగిరి కోట మీద రాజ్యం వేలిండు. అది మామూలు అంటే భువనగిరి యాదాద్రి జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి. ఆయన కూడా మా బహుజన యుద్ధ వీరుడే. అదే రకంగా జనగామ జిల్లా పాలకుర్తికి సంబంధించిన ఐలమ్మ పోరాటం ఉంది. జనగామ జిల్లాకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలి. అదే రకంగా తెలంగాణ అంటే మరి రజకుల బతుకులు ఇంకా అన్యాయం అవుతుంది. ఆ రజకులకు న్యాయం జరగాలంటే రజకుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ ఐలమ్మ వారసత్వమైన ఐలమ్మ చాకలి కుటుంబానికి సంబంధించిన ఆ రజకులను రక్షణ చట్టం కల్పించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి మరొకసారి విన్నవిస్తున్నా. గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్ష హోదాలో ఒక మాట చెప్పిళ్ళు నిండు అసెంబ్లీలో, రజకులు అంటే 18 రాష్ట్రాల ఎస్సీలో ఉన్నారు, తెలంగాణ బీసీలో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రజకులను ఎస్సీలో చేర్చాలని మీరు ప్రతిపక్ష హోదాలో మాట్లాడారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ మాట నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే అసెంబ్లీ సాక్షిగా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని మీరు వెంటనే నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది. మీరే ఇచ్చిళ్ళు, మీరే మాట నిలబెట్టుకోవాలి. ఆ రకంగా ఐలమ్మ కుటుంబానికి సంబంధించిన సంధ్య కానీ వాళ్ళ కుటుంబానికి కావాల్సిన మరి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని మీరు గుర్తించిళ్ళు కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా న్యాయం చేయండి.